వెల్కమ్ బ్యాక్. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆమె రుణమేళ కార్యక్రమంలో పాల్గొంటారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు సుమారు 2,000 కోట్ల రుణాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 3,000 మంది లబ్ధిదారులు హాజరు కానున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, కేంద్ర మంత్రి ఎన్ని గంటలకు ఇక్కడికి చేరుకున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే శ్రీదేవి, ఏదైతే ఈ రుణమేళ కార్యక్రమం ఏదైతే ఉందో, మెగా రుణమేళ కార్యక్రమాన్ని ఒకే వేదిక మీద ఈ రోజు అయితే మాత్రం నర్సరావుపేటలో ఉన్నటువంటి ఏదైతే కోడెల శివప్రసాద్ స్టేడియం ఉందో దాంట్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఇక ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఈ లబ్ధిదారులు, అంటే ప్రధానంగా ఏదైతే సూక్ష్మ అదేవిధంగా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ కూడా ఈ రుణాలు అనేవి అందిస్తూ ఉంటారు. దగ్గర 3,120 కోట్ల రూపాయల రుణాలు అయితే ఈరోజు ఆ అనుమతి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఒక చాలా పెద్ద ఈ క్రెడిట్ అవుట్ రీచ్ అనేటువంటి ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అయినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ రావడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ప్రధానంగా కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా కూడా అనేక కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లకు సంబంధించి కానీ అదేవిధంగా కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ మహిళలకు సంబంధించి రుణాలు, వ్యవసాయానికి సంబంధించిన రుణాలు ఇవన్నీ కూడా ఈ పరిధిలోనికే వస్తాయి. మొత్తం 3,200 విలువైనటువంటి కోట్ల విలువైనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ రుణాలన్నింటినీ కూడా ఈ రోజు అయితే లబ్ధిదారులకి అనుమతి పత్రాలు అందజేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమం. ఈ పెద్ద కార్యక్రమం, ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా కూడా 10:55కి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఉండవల్లి తన నివాసం నుంచి బయలుదేరుతారు. అదే హెలికాప్టర్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా 11:05 గంటలకైతే మాత్రం ఇసప్పాలెంలో సంబంధించి ఈ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి ఈ స్టేడియం ఏదైతే ఈ కోడెల శివప్రసాద్ స్టేడియం ఉందో అక్కడి వరకు కూడా ర్యాలీగా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా దీనికి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి రుణాలకు సంబంధించి వివిధ బ్యాంకులకి సంబంధించి బ్యాంకులో ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా రుణాలను అందించేటువంటి కార్యక్రమం. దీనికి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఉన్నారో లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో ఆ లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే మాత్రం మొత్తం బ్యాంకులతో మాట్లాడి లబ్ధిదారులకు రుణాలు ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో నిర్మలా సీతారామన్ని చీఫ్ గెస్ట్గా పిలవటం, రావడానికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా కూడా 11:50కి ఈ స్టేడియానికి రావటం, స్టేడియానికి వచ్చిన తర్వాత అక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళకి అనుమతి పత్రాలు ఏదైతే ఎవరెవరికైతే రుణాలు అందించబోతున్నారో దానికి సంబంధించి వివిధ బ్యాంకుల నుంచి ఉన్నటువంటి అనుమతి పత్రాలు అయితే వాళ్ళు అందించేటువంటి ఒక కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎక్కువగా కూడా ఇంట్రెస్ట్ చూపించిన పరిస్థితి. ఆయన ఏంటంటే స్వయం సమృద్ధి సాధించాలి, అదేవిధంగా కూడా మహిళల సమృద్ధి సాధించాలి అనేటువంటి నేపథ్యంలో ఈ స్వయం సహాయక గ్రూపుల ద్వారా కానివ్వండి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఈ ఇచ్చేటువంటి లబ్ధి ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఈ సెట్ కింద తీసుకురావడంతో మొత్తంగా కూడా అయినటువంటి పరిస్థితి. ప్రధానంగా కేంద్ర మంత్రి సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో 1,500 మంది పైగా కూడా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా నేనైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ స్టేడియం దగ్గర ఉన్నాను, ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పకడ్బందీగా కూడా ఇక్కడైతే ఈ పోలీస్ సిబ్బందితో మాత్రం ఈ సిబ్బందితో ప్రజెంట్గా కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. మరికొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూడా ఈ మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే నిర్మలా సీతారామన్ ఉన్నారో మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.